హాయ్ అండి, అందరికీ నమస్తే. మందార పువ్వులతో చక్కగా నేను ఈ విధంగా డెకరేట్ చేశానండి. ఈ డెకరేషన్ అనేది నేను ఏ విధంగా చేశానో ఈ వీడియోలో ఒక్కసారి చూసి డెకరేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. నేను ముందు రోజే మందార మొగ్గల్ని కోసుకొని చక్కగా ఒక చిన్న బౌల్లోని కొన్ని వాటర్ వేసుకొని పెట్టుకున్నాను. అంటే ఈవినింగ్ 5:30 ఆ టైంకి నేను ఇలా వాటర్ వేసి పెట్టాను. తర్వాత మార్నింగ్ లేచి చూసేసరికి చక్కగా నాకు ఈ విధంగా ఓపెన్ అయ్యాయి కదా. రెడ్ అండ్ బిస్కెట్ కలర్ మందారం ఆల్టర్నేట్గా పెట్టానండి. ఈ విధంగా అదే మీరు ఓపెన్గా వదిలేస్తే కనుక మనకి ఈ లుక్ అనేది రాదు. చిన్ని బౌల్లో దగ్గరగా పెట్టుకుంటే మనకి ఈ లుక్ అనేది వస్తుంది. ఆ తర్వాత మధ్యలో కాస్త గ్యాప్లో నేను తులసి కొమ్మల్ని ఒక 5-6 కొమ్మలు తీసుకొని ఇలా మధ్యలో పెట్టాను. దీన్ని డెకరేటివ్గా కనిపించాలని కాస్త నేను ఈ బుట్ట తీసుకున్నాను బాస్కెట్. అందులో ఒక చిన్న స్టాండ్ ఉంది కదా, ఇలా ఇత్తడి స్టాండ్ని పెట్టుకొని ఈ ఫ్లవర్స్ అన్నీ నేను డెకరేషన్ చేసిన ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్లవర్స్ని నేను ఇలా పెట్టుకున్నానండి. ఆ తర్వాత మనకి మధ్యలో కాస్త వాటర్ అనేది వేసాం కదా తులసి కొమ్మల దగ్గర, అది మనకి ఆల్రెడీ ఎవాపరేట్ అయిపోయి ఉంటుందండి నైట్ వేసిన వాటర్. కాస్త ఇందులో వాటర్ వేసుకొని కొంచెం చిన్న చిటికెడు జవాది పౌడర్, అలానే కాస్త పచ్చకర్పూరం కూడా వేసుకుంటే కనుక మీకు ఇంట్లో మంచి ఫ్రాగ్రెన్స్ అనేది వస్తుంది. తర్వాత ఇంటి సింహద్వారం ముందు మీరు చక్కగా ఈ విధంగా ఏర్పాటు చేసి పెట్టుకున్నారంటే మంచి లుక్ అనేది వస్తుంది, మనకి మంచి ఫ్రాగ్రెన్స్ అనేది వస్తుంది. మరి నా డెకరేషన్ ఐడియా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.